ఒక హీరో అగ్ర హీరోగా ఎదిగాడంటే ఆ హీరోలోని టాలెంటే కారణం. ప్రతి హీరోకి తనలో ఒక పాజిటివ్ అసెట్ ఉంటుంది. ఆ పాజిటివ్ అసెట్ని ఆయుధంగా చేసుకొని నెగిటివ్ షేడ్స్ని దూరంగా పెట్టి ఒక స్టైల్ని క్రియేట్ చేసుకొని సూపర్ స్టార్స్గా ఎదుగుతుంటారు. అలా సూపర్ స్టార్స్గా ఎదిగిన హీరోలు మన టాలీవుడ్లో కొందరున్నారు. వారి టాలెంట్తో వాళ్ళు పీక్స్కి చేరిన టైం, ఆ చిత్రాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ప్రతి హీరో పీక్ స్టేజ్లో ఉన్న టైంలో వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతమైన క్రేజ్లో ఉంటుంది. ప్రతి హీరోకి వారి కెరియర్లో పీక్ స్టేజ్ అనేది ఉంటుంది. మన హీరోలు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు కొట్టి అవలీలగా ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. పీక్ టైం అనేది ప్రతి ఒక్కరికి ఒక్కసారే వస్తుంది. అలాంటి పీక్ టైం మళ్ళీ ఎంత ట్రై చేసినా రాదు. ఎంత ట్రై చేసినా మళ్ళీ రానిదాన్నే పీక్ టైం అంటారు. మన టాప్ హీరోలందరికీ అలాంటి పీక్ టైం, ప్రైమ్ పీరియడ్ ఉంది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి నుండి స్టార్ట్ చేస్తే 1987 నుండి 1992 వరకు ఈ 5 సంవత్సరాలు చిరంజీవి కెరీర్లో పీక్ స్టేజ్. చిరంజీవిని నంబర్ 1ని చేసింది ఈ స్టేజ్. సుప్రీం హీరో రేంజ్ నుండి మెగాస్టార్ రేంజ్ వరకు చేసింది ఈ ప్రైమ్ పీరియడే. పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇలా ఏకంగా 6 ఇండస్ట్రీట్లు కొట్టాడు చిరంజీవి. ఇంకా ఎవరికి సాధ్యం కాని ఫీటు. తర్వాత కొండవీటి దొంగ, కొదమసింహం, రౌడీ అల్లుడు లాంటి సూపర్ హిట్స్ కూడా చిరంజీవి ఖాతాలో ఉన్నాయి. ఈ పీరియడ్లో చిరంజీవి కెరియర్ ఏ రేంజ్లో ఉందంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకునేంతగా. అలాంటి ఫాలోయింగ్ మళ్ళీ ఎవరికీ రాదు. ఎవరికో ఎందుకు, మళ్ళీ మెగాస్టార్ చిరంజీవికే ఆ స్థాయి మళ్ళీ రాదు. ఇందిరా ఠాగూర్ లాంటి వాటితో ఆ రేంజ్కి దగ్గరగా వెళ్ళినా దాన్ని మాత్రం మ్యాచ్ చేయలేకపోయారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున 1992 నుండి 1997 వరకు నాగార్జున కెరీర్ ఆకాశంలో ఉండేది. చిరంజీవి, బాలకృష్ణకి పోటాపోటీగా ఉండేవాడు. చిరంజీవి తర్వాత ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరో నాగార్జున. యూత్ అంతా నాగ్కి ఫ్యాన్స్ అప్పట్లో. నిన్నే పెళ్లాడతా లాంటి ఇండస్ట్రీ హిట్, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు, అల్లరి అల్లుడు, హలో బ్రదర్, అన్నమయ్య, ఘరానా బుల్లోడు లాంటి బ్లాక్ బస్టర్స్తో నాగార్జున కెరీర్ పీక్ స్టేజ్లో ఉండేది. ఒక దశలో చిరంజీవి మార్కెట్ని కూడా క్రాస్ చేశాడు. 1997లో రిలీజ్ అయిన రక్షకుడు 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మిగతా హీరోలకి ఆ బిజినెస్ జరగడానికి 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ అటువంటి స్టేజ్ రాలేదు నాగార్జున గారికి. ఆ తర్వాత బాలకృష్ణ 1999 నుండి 2004 వరకు ఇది బాలయ్య బాబు కెరియర్లో పీక్ టైం. నటసింహం, నందమూరి బాలకృష్ణకి మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. ఈ పీరియడ్లో బాలయ్య స్టామినా ఈ పీరియడ్లో పీక్ స్టేజ్లో ఉండేది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్తో మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ లాంటి సినిమాలు ఓపెనింగ్స్ అదరగొట్టేశాయి. చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ లాంటి సినిమాలు కూడా బాలయ్య అభిమానుల దృష్టిలో ఇవి కూడా ఇండస్ట్రీ హిట్ లాంటివే. ఇలాంటి పీక్ స్టేజ్ బాలయ్యకి మళ్ళీ రాలేదనే చెప్పాలి. బాలయ్య డైలాగ్స్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. డైలాగ్ చెప్పాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఆ తర్వాత బాలయ్య స్టామినాకి తగ్గ సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి వంటి చిత్రాలు వచ్చాయి. కానీ అప్పటి పీక్ స్టేజ్ నా భూతో నా భవిష్యత్. 1986, 1989, 1984లో బాలయ్య, కోడి రామకృష్ణ, కోదండరామరెడ్డి ఇలా వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముద్దుల మామయ్య, మంగమ్మ గారి మనవడు, అనసూయమ్మ గారి అల్లుడు లాంటి చిత్రాలు బాలయ్యని నంబర్ 1 స్థానానికి బాటలు వేశాయి. కానీ చిరంజీవి, నాగార్జున వంటి హీరోలు భారీ కాంపిటీషన్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడులతో ముందుకు దూసుకెళ్లి అందరినీ దాటేశారు బాలయ్య. బాలయ్య కెరియర్ ప్రస్తుతానికి కూడా సీనియర్ హీరోల్లో టాప్ లెవెల్లో ఉంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి హ్యాట్రిక్ విజయాలతో పీక్లో ఉన్నారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ 1996 నుండి 2001 వరకు వెంకటేష్ పీక్ టైం. ఈ టైంలో వచ్చిన వెంకటేష్ మూవీస్కి కల్ట్ ఫ్యాన్స్ ఉండేవారు. ప్రేమించుకుందాంరా, రాజా, కలిసిందాంరా లాంటి దాదాపు ఇండస్ట్రీ రేంజ్ మూవీస్ ఉండేవి వెంకీ కెరియర్లో. ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, ప్రేమంటే ఇదేరా, నువ్వు నాకు నచ్చావు, పవిత్ర బంధం వంటి బ్లాక్ బస్టర్స్ ఈ పీరియడ్లోనే సాధించారు వెంకీ. మిగతా ఏ హీరోకి లేని సక్సెస్ రేట్ ఉండేది వెంకీకి. జయం మనదేరా యావరేజ్ మూవీ అయినప్పటికీ ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టేసింది. 50 డేస్ సెంటర్స్లో రికార్డు సృష్టించింది. ఇలాంటి పీక్ టైం వెంకీకి మళ్ళీ రాలేదు. 1998, 1992లలో చెంటి, బొబ్బిల్ రాజా లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చినా చిరంజీవి, బాలకృష్ణల స్టామినాకి కాంపిటీషన్గా వచ్చినప్పటికీ పీక్ స్టేజ్ మాత్రం చూడలేదు. అలాగే నాగార్జున 1989లో వచ్చిన శివ, గీతాంజలి లాంటి బ్లాక్ బస్టర్స్తో పోటీ ఇచ్చినప్పటికీ పీక్ స్టేజ్ని చూడలేదు. ఆ తర్వాత 1992 నుండి 1997 వరకు పీక్ స్టేజ్ చూశారు నాగార్జున. ఆ తర్వాత మోహన్ బాబు 1990 నుండి 1995 వరకు ఒక వెలుగు వెలిగారు.
టాప్ 4 హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ మోహన్ బాబుదే. అసెంబ్లీ రౌడీ, అల్లుడు గారు, రౌడీ గారి పిల్లం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో టాప్ 4 హీరోస్తో పోటీగా ఉండేవాడు. ఒక వర్గం ఆడియన్స్ మోహన్ బాబుకి ఫ్యాన్స్ ఉండేవారు. ఇక పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో మోహన్ బాబు ఇమేజ్ తారా స్థాయికి చేరిపోయింది. టాప్ 4 హీరోస్లో ఎవరికి ఇండస్ట్రీ హిట్ లేని టైంలో మోహన్ బాబు గారు హిట్ కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆ రేంజ్కి సగం కూడా రాలేకపోయారు మోహన్ బాబు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 1998 నుండి 2001 వరకు పవర్ స్టార్కి క్రేజ్ స్కై లెవెల్లో ఉండేది. సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి లాంటి వరుస హిట్స్తో దాదాపు నంబర్ 1 ప్లేస్లోకి వచ్చాడు. 2001 సంవత్సరంలో రిలీజ్ అయిన ఖుషీ సినిమా ఒక చరిత్ర. ఖుషీ చిత్రం రిలీజ్ రోజు సిటీస్లో ట్రాఫిక్ జామ్ అయిందంటే అదొక చరిత్ర. చిరంజీవి స్టార్డమ్ కూడా దాటిపోయేలా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉండేది ఆ రోజుల్లో. కానీ ఆ తర్వాత అలాంటి పీక్ టైం మళ్ళీ పవన్ కళ్యాణ్కి రాలేదనే చెప్పాలి. 2012లో గబ్బర్ సింగ్, 2013లో అత్తారింటికి దారేదితో మళ్ళీ ఆ రేంజ్కి దగ్గరగా వెళ్ళాడు. కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు. పీక్ టైం అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ మహేష్ బాబు 2011 నుండి 2017 వరకు పీక్ టైంలో ఉన్నాడు. 2006లో మోహన్ బాబు పోకిరితో పీక్ లెవెల్ దాకా వెళ్ళాడు. కానీ ఆ తర్వాత ఫ్లాప్స్ రావడంతో మళ్ళీ ట్రై చేశాడు. 2011 నుండి 2017 వరకు పీక్ టైం చూశారు మహేష్ బాబు. పేరు చెబితే చాలు ఒక్కో సినిమా అవలీలగా 50 కోట్ల బిజినెస్ జరిగిపోతుంది. అంత క్రేజ్ ఉండేది మహేష్ బాబుకి. దూకుడు అప్పట్లో ఒక సెన్సేషన్. మగధీర రికార్డ్స్ కొట్టడానికి 12 ఏళ్ళు పడుతుంది అని అందరూ అనుకునే టైంలో దాని రికార్డ్స్ని లేపేసింది చాలా చోట్ల. ఓవరాల్గా మగధీరాని క్రాస్ చేయలేకపోయినా 60 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమాలు ప్యూర్లీ మహేష్ స్టామినా వల్లే ఆడాయి. ఇక శ్రీమంతుడు అయితే దాదాపు 150 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి నాన్ బాహుబలి హిట్గా నిలిచింది. కేవలం తన పేరు మీదే 100 కోట్ల బిజినెస్ చూపించిన తొలి హీరో మహేష్ బాబు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మహేష్ కోసం క్యూ కట్టాయి. అలాంటి పీక్ టైం మళ్ళీ మహేష్ బాబుకు వస్తుందో లేదో చూడాలి. ఆ తర్వాత ఎన్టీఆర్ 2002 నుండి 2004 వరకు ఎన్టీఆర్ చిరంజీవితో పోటాపోటీగా నిలబడ్డాడంటే అతిశయోక్తి కాదు. ఆది, సింహాద్రి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ పీక్ టైంలో ఉండేది. ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్ దీనికి నిదర్శనం. ఆ ఆడియో ఫంక్షన్ ఒక ప్రభంజనం. 2004లో ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్ ఎంత ఘనంగా జరిగిందో మనకు తెలిసిందే. ఇందిరా ఠాగూర్ లాంటి మూవీస్తో చిరంజీవి ఎలాంటి లెవెల్లో ఉన్నాడో మనకు తెలిసిందే. అలాంటి మెగాస్టార్ని ఢీకొట్టే రేంజ్లో ఉన్నాడు ఎన్టీఆర్. మాస్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఇప్పటికీ ఆ రేంజ్లోకి చేరుకోలేకపోతున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత అల్లు అర్జున్ 2012 నుంచి 2017 వరకు స్టైలిష్ స్టార్ పీక్ టైం నడిచింది. ఈ టైంలో 5 సినిమాలు 50 కోట్లు కొట్టి కెరీర్ పీక్ టైంలో ఉండేవాడు అల్లు అర్జున్. జులాయి, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్తో పీక్లో ఉండేవాడు. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సరైనోడు 76 కోట్ల షేర్ వసూలు చేయడం, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న డీజే 50 కోట్ల షేర్ వసూలు చేయడం బన్నీ స్టామినాకి నిదర్శనం. పుష్ప సృష్టించిన సంచలనం ఎలాంటిదో మనకు తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టేసింది. ఐకానిక్ స్టార్ని చేసింది పుష్ప మూవీ. ఆ తర్వాత ప్రభాస్ 2015 నుంచి ఇప్పటి వరకు ప్రభాస్కి ఏ హీరోకి లేని క్రేజ్ ఉంది. టోటల్ ఇండియా వైడ్గా ప్రభాస్ పేరు మారుమోగిపోతుంది. బాహుబలి 1, బాహుబలి 2, సలార్, కల్కి వంటి సినిమాలతో ఇండియానే ఊపేస్తున్నారు ప్రభాస్. మెగా పవర్ స్టార్ పీక్ టైం అంటే కరెక్ట్గా ఒక పీరియడ్లో అయితే లేదు. 2009లో మగధీర టైంలో వచ్చింది. ఆ తర్వాత 2018లో రంగస్థలం టైంలో వచ్చింది. ఆ తర్వాత 2022 RRR టైంలో మెరిసింది. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.